ఇడ్లీ పిండి తయారు చేయడం చూద్దాము. దీనికి ముందుగా మినప్పప్పుని 6 గంటలు లేదా 8 గంటలు నానబెట్టుకోవాలి. ఉదయాన్నే నానబెట్టుకుంటే ఈవినింగ్ మిక్సీ వేసుకోవచ్చు, లేదా రుబ్బుకోవచ్చు, రోట్లో గ్రైండర్లో వేసుకోవచ్చు. పప్పు అలా నానాక శుభ్రంగా మినపగుళ్ళను కడిగి ఒక 8 అవర్స్ నానబెట్టాలి. నానబెట్టినాక అవి నానాక మిక్సీ వేసుకోవాలి. కొంచెం వాటర్ వేసుకొని, గ్రైండర్లో వేయట్లేదు, మిక్సీలో వేస్తున్నాను. ఇంతకుముందు గ్రైండర్ వాడాను కానీ ఇప్పుడు మిక్సీ యూజ్ చేస్తున్నాను. అలా మెత్తగా వేసాక పెద్ద గిన్నెలో కానీ బాక్స్లో కానీ తీసుకోవాలి. ఎందుకంటే ఇది రవ్వ కలిపాక డబుల్ అవుతుంది పిండి పులిసి. ఇప్పుడు రవ్వ కడుగుతున్నాను. పిండి వేసుకోవడం అయిపోయింది, మొత్తం బాక్స్లో తీసుకున్నాను. ఈ రవ్వను కూడా పప్పుతో పాటు వేరే గిన్నెలో నానబెట్టాను. 1 గ్లాస్ మినప్పప్పుకి 2 గ్లాసులు రవ్వ, 2 వేసుకోవచ్చు లేదా 3 కూడా వేసుకోవచ్చు. ఇంకా హోటల్స్లో అయితే అంతకన్నా ఎక్కువ వేస్తారు నాకు తెలిసి. మ్యాక్సిమం 3, 1 గ్లాసుకి 3 గ్లాసులు సరిపోద్ది. ఇంకా తగ్గించాలంటే 2 గ్లాసులు. ఇలా శుభ్రంగా ఆ నీళ్ళన్నీ వంపేసేసి రవ్వను కూడా కడుక్కోవాలి. ఇంకా వాటర్ ఉంటాయి, ఆ వాటర్ను కూడా తీసేయటానికి పిండిని అలా గుప్పెట్లోకి తీసుకొని వాటర్ శుభ్రంగా తీసేసి మినప్పిండిలో కలుపుకోవాలి. మనం రుబ్బిన మినప్పప్పు పిండిలో కలుపుకోవాలి. మొత్తం పిండేసి అలా కలపాలి. ఇది మా అమ్మ చేసిన, మా నాన్నమ్మ చేసిన ఇలానే చేసేవాళ్ళు. ఇడ్లీ పులిసాక దాంట్లో మంచి బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది. మన గట్ హెల్త్కి యూజ్ అయ్యే బ్యాక్టీరియా వస్తుంది అన్నమాట. అది మంచి స్మెల్ వస్తుంది. ఇడ్లీ పిండి పులిసాక మరీ పులవనిస్తే బ్యాడ్ స్మెల్ వస్తుంది. ఒక పూట పులిస్తే సరిపోతుంది. ఎండాకాలం అయితే 4 గంటలు, మ్యాక్సిమం 4 గంటలు పులిసేస్తుంది. ఇలా పిండి మొత్తం వేసాక అవి 2 నీట్గా కలిసేలాగా కలుపుకోవాలి. మినప్పప్పు పిండి, రవ్వ, ఇడ్లీ రవ్వ అన్నా, ఉప్పుడు రవ్వ అన్నా, ఇదే బియ్యం ఉడకపెట్టి చేసిన రవ్వ అన్నా మొత్తం ఒకటే, ఇడ్లీకి యూజ్ చేసే రవ్వ. మొత్తం కలిపాక నేను ఇది షార్ట్ కోసం అని తీసాను, కానీ లాంగ్ బాగా నీట్గా షార్ట్లో ఇలా వచ్చింది అని పెట్టేస్తున్నాను. మూత పెట్టేసి మళ్ళీ ఒక 6 గంటలు వదిలేయాలి. ఒక పూట అంతా, నైట్ అంతా వదిలేస్తే ఎర్లీ మార్నింగ్ టిఫిన్ చేసుకోవడానికి మంచిగా రెడీ అయి ఉంటుంది. ఇది అందరికీ, పెద్దవాళ్ళందరికీ తెలిసిన విషయం. ఆంధ్రాలో ఎప్పుడు రెగ్యులర్గా వాడే వంట కాబట్టి. కానీ కొత్తగా పెళ్ళైన వాళ్ళకి, ఇడ్లీ పెట్టడం కూడా రాని వాళ్ళకి, ఈ న్యూ కపుల్స్కి తెలుస్తుందని వీడియో పెడుతున్నాను. అంటే ఒకప్పుడు నాకు కూడా తెలియదు, న్యూ మ్యారేజ్లో. అదే పిండి బాగా పులిసి
డబల్ అయిపోయింది. ఇది ఎర్లీ మార్నింగ్ తీసిన వీడియో, ఉదయాన్నే తీశాను. ఇలా పిండి చక్కగా బబుల్స్ వచ్చి నీట్గా ఉబ్బు ఉంటుంది, గిన్నెకి డబల్ అయి ఉంటుంది అన్నమాట. అది చూడండి, గంటతో తీస్తుంటే లోపల ఇంకా నీట్గా ఉంది.